హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్. ఈషా 'అఖండ 2' రిలీజ్ కాంట్రవర్సీ కారణంగా వాయిదా పడిన సినిమా ఇది. శ్రీరాములు థియేటర్లో ప్రీమియర్ షో చూశా. టు బి ఫ్రాంక్లీ చెప్తున్నా, ఈ సినిమా అక్కడక్కడ భయపెట్టింది తప్ప ఓవరాల్గా నన్నైతే డిసప్పాయింట్ చేసింది. మరో మసూదా అని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మను. లాజిక్స్ వెతకకుండా చూస్తే ఈషా భయపెడుతుందని కొందరు తెగలేపుతున్నారు కానీ వాస్తవానికి ఈ సినిమాలో నాకైతే అంత విషయమేం కనిపించలేదు భయ్యా. వీక్ స్టోరీ, ప్రెడిక్టబుల్ ట్విస్టులు. ఈషా సినిమా కథ ఇంతకు మునుపెన్నడూ మనం చూడండి కాదు. ఏదో ఒక సరికొత్త హారర్ స్టోరీ ప్రజెంట్ చేయబోతున్నారనే ఆశతో వెళ్ళాను. ఉసూరుమనిపించారు. ఒక చిన్న పాపను దెయ్యం గెటప్లో టీజర్ ట్రైలర్లో తెగ హైలైట్ చేశారుగా, ఆ పాపతో ఇంకెంత భయపెట్టారని క్యూరియస్గా వెళ్ళే థియేటర్కు. తీరా చూస్తే టీజర్ ట్రైలర్లో ఆ ఒక్క షాట్ తప్ప సినిమాలో ఏం లేదు. అంతా డొల్ల. ప్రేక్షకులను థియేటర్కి రప్పించడానికి వేసిన ట్రాపే ఆ సీన్. అంతకుమించి ఏం లేదు. సరే, చిన్న సినిమా కాబట్టి ఇలా చేశారులే అని సరిపెట్టుకుందామంటే ఎంతసేపు పాత చింతకాయ పచ్చడిలా చాలా హారర్ సినిమాల్లో చూసిన సన్నివేశాలనే మళ్ళీ చూపించారు తప్ప ఎక్కడ కొత్తదనం లేదు. నలుగురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని చెప్తే సరిపోయేదానికి పాట ఎందుకో. సినిమా కోర్ పాయింట్లోకి ఎంతకీ వెళ్ళరే. అసలు కథ మొదలయ్యేసరికి ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. సెకండ్ హాఫ్లో కూడా పసలేదు. క్లైమాక్స్ అయితే సిస్టర్స్ చుట్టూ నడిచే ఒక హారర్ సినిమాలో సిమిలర్ క్లైమాక్స్ చూసా. స్పాయిలర్ అంటారని ఆ సినిమా పేరు చెప్పడం లేదు. ఓవరాల్గా ఈ సినిమా గురించి దర్శక నిర్మాతలు చెప్పినంత గొప్పగా అయితే ఈషా లేదు భయ్య. సినిమా చూసి వచ్చాక ఈ సినిమా రివ్యూ అని మీమ్స్కు బానిస అనే ఒక ఎక్స్ పేజీ రాసిన రాతలు చూసి ఒళ్ళు మండింది. అదేంటి భయ్యా, నీకు నచ్చకపోతే ఎవరికి నచ్చకూడదా ఏంటి అంటారేమో. కాదన్ను, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు. కొందరికి ఈ సినిమా నచ్చొచ్చు, నచ్చితే ఎందుకు నచ్చిందో చెప్పాలి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పాలి. అంతేగాని ఒక్కరే సినిమాకు అస్సలు వెళ్ళొద్దని అతిరాతలు రాయడం మాత్రం మరీ టూ మచ్. ఏమవుద్ది ఒక్కరే వెళ్తే? ఏం కాదు. నేను ఒక్కడనే వెళ్ళా. ఇంటికి వచ్చి గుర్రు పెట్టి నిద్రపోయి ఉదయాన్నే ఈ రివ్యూ రాశా. ప్రమోట్ చేయమని డబ్బులు ఇచ్చారు కదా అని ఇష్టారీతిని ఏది పడితే అది రాసి ప్రేక్షకులను పిచ్చోళ్ళని చేయడానికి చూడటం వరస్ట్. ఆ పేజ్ రాసిన రివ్యూ కింద ఒక కామెంట్ యథాతథంగా చదువుతున్నా. ముందే చెప్తున్నా, భాష కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఈ లుచ్చాగాడిని నమ్మి వెళ్తే సినిమా చూసి వచ్చాక వీడిని చెప్పుతో కొట్టాలని అనిపిస్తుంది మీకు పక్కా. ఇది రియాలిటీ. మా ఛానల్కు ఆ పేజ్కు ఏ పాత పగలు లేవు. ప్రేక్షకులను మరీ తప్పుదో పట్టించడం చూసి తిక్కరేగి ఈ సంగతి చెప్పా. ఇక ఈషా సినిమా నాకు ఎందుకు నచ్చలేదనే విషయానికి వస్తే, ముందుగా ఈ సినిమాను ప్రమోట్ చేసిన విధానం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. గుండె గట్టిగా ఉన్న వాళ్లే ఈ సినిమాను థియేటర్లో చూడాలని, హార్ట్ పేషెంట్స్ చూడొద్దని పబ్లిసిటీ మొదలుపెట్టారు. అఖండ 2 కారణంగా సినిమా వాయిదా పడిన సమయంలో కూడా భయపడడానికి ఇంకొంచెం టైం ఉంది, ఫియర్ ఈజ్ గ్యారంటీడ్ అని సోషల్ మీడియాలో పోస్టర్లు వదిలారు. టీజర్ ట్రైలర్ చూశాక ఇదేదో కొత్త తరహా హారర్ సినిమా అనుకొని థియేటర్ ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందేనని ప్రీమియర్ షోకు వెళ్ళిన నాకు చేదు అనుభవం ఎదురైంది. పైగా ప్రేక్షకుని అంగీకార పత్రం అని పబ్లిసిటీ. భయం లేదా ప్యానిక్కు రీఫండ్ ఉండదని ఆ అంగీకార పత్రంలో వ్యంగ్యరాతలు ఒకటి. టీజర్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని సినిమాకు వెళ్ళి టీజర్ ట్రైలర్ మాత్రమే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని, సినిమా కాదని తెలుసుకోవడానికి థియేటర్కి వెళ్ళినట్టయింది నా పరిస్థితి. కొత్తదనం ఆశించడం, హారర్ సినిమాలంటే మొదటి నుంచి ఉన్న ఇష్టం నాకు ఈ అనర్థాన్ని తెచ్చిపెట్టాయి. ఇది చాలదన్నట్టు ఈ సినిమాలో ఓంకార్ అనే షోలో ఉన్నట్టుగా ఒంటికన్ను రాక్షసుడి అరుపులు, కేకలు, లౌడ్నెస్ తప్ప ఈషాలో ప్రాపర్ స్టోరీ లేదు. గోప గుయ్యమనే మోతలు తప్ప గుండెల్లో దడపుట్టే ఆర్ఆర్ లేదు. ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీని సినిమాగా తీసిరనే ఫీల్ కలిగింది. పెయిడ్ రివ్యూలతో ఎంత రుద్దాలని చూసినా పబ్లిక్ టాక్ అని ఒకటి ఉంటుంది. దాన్ని దాటి ఈ పెయిడ్ రివ్యూలతో ఏ సినిమా హిట్ అయినట్టు చరిత్రలో లేదు. ఒకరోజు రుద్దుతారు, 2 రోజులు రుద్దుతారు, అంతకు మించి రుద్దలేరు. ప్రేక్షకులు పిచ్చోళ్ళు కారు. మీరు తయారు చేసిన ప్రోడక్ట్ బాగుంటుందనే నమ్మకంతో రకరకాలుగా ప్రమోట్ చేసి అమ్ముకునే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు మీ ప్రోడక్ట్ నాకు నచ్చలేదు. నాలాగే ప్రీమియర్ షోకి వెళ్ళిన మరికొందరికి కూడా నచ్చి ఉండకపోవచ్చు. ప్రీమియర్ షోకు టికెట్ బుక్ చేసుకుని సినిమాకు వెళ్ళి అసంతృప్తి చెందిన నా అభిప్రాయం ఇది. నేను సినిమా బాగుందనో బాలేదనో, చూడండనో చూడొద్దనో చెప్పడం లేదు. నాకు నచ్చిందో నచ్చలేదో చెప్తున్నా. నా ఒపీనియన్ అయితే మసూదా సినిమా దరిదాపులో కూడా ఈషా ఉండదు. ఈ ఇయర్ బెస్ట్ హారర్ కిష్కింధపురే, నో డౌట్. ఇదండి ఈషా సినిమాపై నా అభిప్రాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.